అతనికి దయావేక్షాలు లేవండి. అతని పేరు చెప్తే ఇటు ప్రభుత్వం ఇటు ప్రజలు గజగజలాడుతారు. అతడే ద్వారా ఎందుకన్నా చంద్ర భార్య దాని అందమే దాన్ని అనుభవించకుండానే సందేశానేమిటానే నిపుణులుగా ఉందిరా. నీకు ఆవేశం ఎక్కువ అన్నా, వాడిని చంపే దాన్ని లేపుకు రాకూడదా? అదే చేద్దామనుకున్నా. ఆపై చెయ్యెత్తిన వాడి చెయ్యేరా మాటలు రమ్మస్తాన్ని కూడా ఇలాగే చెప్పి మనకు రావాల్సిన సరుకు రాకుండా నష్టపోయా. వాడు నాతోనే మాట్లాడరా. వాడు ముంబైకి కావచ్చు, అది కింద 100 మంది రౌడీలు ఉండొచ్చు. ఈ సింగన్నతో తలగట పడితే గుడ్డి లేపుతారని వాడికి తెలియదురా. అర్ధనాశనం అయిపోయారు. అన్నా, ఈ కానుదాత ఎల్లి పడే పండే కానీ కాయ కాదన్నా. గ్యాంగ్కి మూల స్తంభాలు. ఈ నిరాకరింపరతో తగులుతున్నా మీరే ఆ దోహాలు. మాకేం తక్కువ అన్నా, మేము నిన్ను నమ్మిన మనుషులమన్నా, నీకోసం ప్రాణాలే ఇస్తామన్నా. ఈరోజు ఎందుకు ఒక పోరీ మీద మనసు పోయిందిరా. ఒక పోరీ ఉందమ్మా. అన్నా, నువ్వు అన్నావంటే దాన్ని నేను తీసుకొస్తా అన్నా. మరి ఈ విషయం పెద్దమ్మకు మన పెద్దన్న పాతాళ మందిరంలో ఉన్నాడు. అన్న మనకు ఇంకా కనిపించడు. చీకటి పడితే కానీ
నాకు తెలియక అడుగుతాను. అన్న మందు తాగడు కానీ అమ్మాయిలండి ఎందుకన్నా అంత పిచ్చే. ఏయ్! అన్న 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 రూటే సెపరేట్ తెలియదా లేదన్నా. ఏయ్! అన్న అన్న మందు తాగడురా. ఆడది కాలిందంటే ఆడగంటే ముందే రక్తం తాగుతాడు. పొరపాటు కదన్నా. ఏయ్! ఒరేయ్! ఏందిరా పొరపాటు? ఒకరోజు నేను అన్న సింహాద్రి పర్వతాల్లో దాగి ఉన్నా. అప్పటికే 2 రోజుల నుంచి తిండి లేదు. ఆ కొండ చుట్టూ పోలీసులు చుట్టముట్టి ఉన్నారు. అంతలో ఒక పోలి పిల్లలేరుకుంటూ అన్న కంట పడిందిరా. అంతే సంగతి. దాన్ని అతి కిరాతకంగా అతి భయంకరంగా అనుభవించి దాని ప్రాణం తీశాడురా. అందుకేరా అన్నకి ఆడగండ ముందునే నేనే చెప్పాను. అన్నకి కొండదేవర మీద నమ్మకం. కొండదేవర చేత నేనే అన్నకి ఆడగండ ముందునే అబద్ధం చెప్పించాను. అందుకే అన్న మౌనంగా ఉండడానికి కారణం. కాన్, నువ్వు వెళ్ళి ఆ పోరిని తీసుకురా. మంచి పని చేసావన్నా. నాకు చెప్పుకున్న పోరే ఇదేనా? అన్నా, ఇది చాలా చక్కరిదన్నా.